హలో అందరికీ! ఈరోజు మనం 'అవతార్' మూవీ గురించైతే మాట్లాడుకుందాం. ఎన్ని సార్లు చూసినా అర్థం కాని మూవీ ఏదైనా ఉందంటే అందులోని 'అవతార్' కూడా ఒక ఫస్ట్ మూవీ. ఈ మూవీ చాలా అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకుంటే సరిపోతుంది. 'అవతార్' ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ 2 కలిపి ఒక్క దాంట్లో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. అంతకుముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని అయితే ఆన్‌లో పెట్టుకోండి. ముందుగా 'అవతార్ 1' గురించైతే తెలుసుకుందాం. ఇతని పేరు జేక్ సులి. ఇతను విక్టోరియన్ గ్రామంలో అయితే ఉంటాడు. వీళ్ళ అన్న ఒక సైంటిస్ట్. వీళ్ళ అన్న చనిపోవడంతో అతను చేస్తున్న పనినైతే తినకైతే అప్పచెప్తారు. జేక్ సులి వాళ్ళ అన్న అవతార్ల మీద అయితే కొంచెం సైంటిస్ట్‌గా అయితే ఉంటాడు. అతను 5 ఇయర్స్ నుంచి అయితే రీసెర్చ్‌లో అయితే ఉంటాడు. సో, అతని పని ఇతనికి ఏం అప్పచెప్పాడని చెప్పి అయితే ముందైతే చూద్దాం. ఇంకా ఫస్ట్‌లో తననైతే ఇంకా ఎయిర్‌క్రాఫ్ట్‌లో అయితే అతనైతే తీసుకెళ్తారు. అది ఎక్కడ అంటే పాండోరాకైతే తీసుకెళ్తారు. పాండోరా అనేది నాకు తెలిసి ఇదొక ఫ్రిక్షనల్‌గా కనుగొన్న ఒక గ్రామం లాంటిది. సో, అక్కడికైతే తీసుకెళ్తారు. అది పాండోరా ఎక్కడుందంటే మన ఎర్త్‌కి చాలా దూరంలో ఉన్న ఒక నక్షత్రంలో ఉన్న గ్రామం అనమాట. సో, అక్కడికైతే తీసుకెళ్తారు. సో, తీసుకుని వెళ్ళిన తనకు అక్కడంతా కొత్తగా అయితే ఉంటుంది. అక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి. అంటే కార్స్ గానీ ఏదైనా కానీ. జేక్ సుల్లి లోపలికి రాగానే ఒక అతనైతే అంటే ఆర్మీ డ్రెస్‌లలో అయితే ఉంటారు. సో, అతనైతే స్పీచ్ అయితే ఇస్తుంటాడు. ఇంకా వాళ్ళు ఏం చెప్తుంటాడంటే అవతార్‌ని ఎప్పటికైనా మనం వాళ్ళ గ్రిప్‌లో అయితే పెట్టుకోవాలి. అవతార్‌లు మనకంటే 100 రెట్లు అయితే చాలా బలంగా అయితే ఉంటారు అనేది చెప్తుంటాడు. అతని పేరొచ్చేసి మాల్క్వచ్. కానీ అతన్నైతే కలోన్ అని అయితే పిలుస్తూ ఉంటారు. ఇంకా ల్యాబ్‌లోకి అయితే ఎంటర్ అవుతారు. ల్యాబ్‌లోకి ఎంటర్ అవ్వగానే నార్మన్ అని చెప్పి అయితే ఒక అతనైతే చూపిస్తారు. అతను కూడా ఈ అవతార్ ప్రోగ్రామ్‌లో ఒక అతననమాట. అక్కడ ల్యాబ్‌లో పనిచేసే అతని పేరొచ్చేసి మాస్క్ పటేల్. ఇంకా వాళ్ళ అన్నకి తయారు చేసిన అవతార్‌నైతే ఇక్కడ అవతార్ అంటే ఏంటంటే అవతార్‌ని వాళ్ళే అయితే సృష్టిస్తారు. అంటే అలాంటి స్ట్రక్చర్ బాడీనే. కానీ దానికైతే ప్రాణం అయితే ఉండదు. మన హ్యూమన్ బాడీతో అయితే వాళ్ళ బ్రెయిన్‌కైతే కనెక్ట్ అయితే చేస్తారు. అదే అవతార్ బ్రెయిన్‌కైతే కనెక్ట్ చేస్తారు. సో, కనెక్ట్ చేసిన వెంటనే అదైతే కనెక్ట్ అయితే అవుతుంది. అప్పుడు అవతార్ పని చేయడం అయితే మొదలుపెడుతుంది. ఇక్కడ కనిపించే ఆమె పేరొచ్చేసి గ్రేస్. ఈమె అయితే డాక్టర్ అనమాట. అంటే అవతార్ల ప్రోగ్రామ్‌కి ఈమె ఒక కెప్టెన్ లాగా. సో, ఆమె అయితే అవతార్లతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా అవతార్లకి చదువు కూడా చెప్తూ ఉంటుంది. కానీ ఇంకా జేక్స్ ఇక్కడికి రావడం తనకి ఇష్టం లేదు. ఎందుకంటే జేక్ ఒకప్పుడు ఆర్మీ. ఇంకా వాళ్ళ అన్న అయితే 5 ఇయర్స్ వరకు కష్టపడ్డాడు ఈ ప్రాజెక్ట్ కోసం. మీరు అలాంటి అతన్ని తేకుండా ఇతనెందుకు తెచ్చారు అని చెప్పైతే చెప్తారు. ఇంకా ఇతని డీఎన్ఏ అయితే మ్యాచ్ అవుతుంది. అందుకే మేము ఇతన్ని తీసుకొచ్చాం అనేది చెప్తారు. మీకు అది కాదు ఇంపార్టెంట్. ఈ రాయి తెలుసు కదా! ఈ రాయి కొన్ని కోట్లల్లో విలువ ఉంటుంది. ఇది మన భూ ప్రపంచానికి తీసుకొని వెళ్తే అది ఓన్లీ అవతార్ దగ్గర మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే ఉంది ఈ రాయి. మనం దీన్నైతే తీసుకొని వెళ్ళాలి. అప్పుడు మనకి డబ్బే డబ్బు అనేది చెప్తూ ఉంటారు. ఇంకా అంతలోపే జేక్ సులిన్ అయితే తన బ్రెయిన్‌కి అయితే కనెక్ట్ అయితే చేస్తారు. అదే అవతార్‌ని తయారు చేశారు కదా! సో, దాన్ని ఇంకా జేక్ సుల్లి దానికైతే కనెక్ట్ అయితే చేస్తారు. ఇంకా సడెన్‌గా తనైతే కనెక్ట్ అయితే అయిపోతాడు. ఇంక తనకి సడెన్‌గా కాళ్ళు రావడంతో ఇంక చాలా అయితే గంతులైతే వేస్తూ ఉంటాడు. అంటే చాలా సంతోషం అయితే పడుతూ ఉంటాడు. ఇంక అంతలోపే గ్రేస్ అయితే అక్కడికైతే వస్తుంది. "నువ్వంత సంతోషపడక్కర్లేదు. కొంచెం తట్టుకో" అని చెప్పైతే గ్రేసి చెప్తుంది. ఇంకా అందరూ అక్కడ పడుకుంటారు. ఇదేందంటే అవతార్లు పడుకున్న తర్వాత వాళ్ళు నార్మల్ పొజిషన్‌లోకైతే వచ్చేస్తారు. తన పేరొచ్చేసి ట్రుడీ. ట్రుడీ వచ్చేసి అంటే హెలికాప్టర్ నడిపే ఆమె అని చెప్పుకోవచ్చు. తను చాలా మంచి క్యారెక్టర్‌గా చూపించారు ఈ సినిమాలో. ఇంకా జేక్ అయితే తనని కలవడానికైతే వెళ్తాడు. అదే కోనియల్‌నైతే కలవడానికైతే వెళ్తాడు. తను ఏం చెప్తాడంటే, "నువ్వు అక్కడ వెళ్ళిన వెంటనే అక్కడ ఏం జరుగుతుందో నాకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే నాకివ్వాలి" అని చెప్పేసి చెప్తాడు. "నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నీకొక లాభం అయితే ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే లోపల నీ కాళ్ళు నేనైతే రప్పిస్తాను" అనేది చెప్తాడు. ఇంకా మళ్ళీ రిటర్న్ వాళ్ళైతే వెళ్తారు. సో, అక్కడ మొత్తం చూసి వద్దామని చెప్పి అయితే అడవిలోకైతే వెళ్తారు. అంటే వాళ్ళు ఉంటారు కదా అవతార్స్. సో, ఆ అడవిలోకైతే వెళ్తారు. దాన్నే పాండోరా అడవులని చెప్పి అయితే అంటారు. అక్కడ చాలా విచిత్రమైన చెట్లు అవన్నీ అయితే ఉంటాయి. సో, దాన్నైతే ఇంకా చూస్తూ ఉంటాడు జేక్ అయితే. ఇంకా ఎవరెవరు వెళ్తారంటే నార్మ్, ఇంకా గ్రేస్ అండ్ జేక్. ఇంకా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అక్కడ ఒక జంతువు వచ్చి వాళ్ళ మీద అయితే అటాక్ అయితే చేస్తుంది. గ్రేస్ అండ్ నార్మ్ అయితే తప్పించుకుంటారు. కానీ ఇంకా అక్కడ జేక్ అయితే అక్కడే ఉండిపోతాడు. ఇంకా వాళ్ళు రాత్రి అవ్వడంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అయితే చెప్తారు. ఇంకా వాళ్ళైతే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా జేక్ ఆ రాత్రంతా అడవులలో ఉండడానికైతే ట్రై చేస్తాడు. ఇంకా ఎంత నిప్పు అంటిస్తున్నా నిప్పు అయితే అంటదు. ఇంకా లాస్ట్‌కి చివరికి నిప్పు అయితే అంటుకుంటుంది. అక్కడ కొన్ని అడవి జంతువులు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ కనిపించే అమ్మాయి పేరొచ్చేసి నైత్రి. ఈ అమ్మాయే మన సినిమాలోని హీరోయిన్. సో, ఈ అమ్మాయి రాగానే
జేక్‌నైతే కాపాడుతుంది. ఇంక జేక్ అయితే తన వెంట అయితే వెళ్తుంటాడు. "నువ్వు నా వెంట రావద్దు" అని చెప్పి అయితే చెప్తూ ఉంటుంది మైత్రి. ఇంక చెప్పిన వెంటనే అక్కడ ఏవా అని ఒక సీడ్స్ అయితే ఉంటుంది. ఆ సీడ్స్ అన్నీ వచ్చి అయితే తన మీద అయితే వాలుతాయి. "ఇదంతా ఏంటి?" అని చెప్పి అయితే అడుగుతారు. "ఇవి ఒక ఏవా 6 ఇవి వచ్చి ఒక పవిత్రమైన చెట్టువి" అనేది చెప్తాడు. ఇతని పేరు వచ్చేసి టుస్కీ. అక్కడ ఇంక వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నప్పుడు టుస్కీ అయితే వాళ్ళ అన్న అనమాట. అంటే మైత్రి వాళ్ళ బ్రదర్. సో చూసిన వెంటనే "ఆ అబ్బాయి ఎవరు?" అని చెప్పి అయితే అడుగుతాడు. "నేను వెంటనే నాన్న దగ్గరికైతే తీసుకొని వెళ్తాను. తిను నిజమైన అవతార్ కాదు" అనేది చెప్తాడు. మైత్రి వాళ్ళ డ్యాడీనే అనమాట ఇక్కడ రాజు. అతని పేరొచ్చేసి యుటుకాన్ అండ్ వాళ్ళ మదర్ పేరొచ్చేసి మోట్. మోట్ మాత్రమే వాళ్ళ ఈవా దైవంతో మాత్రమే మాట్లాడగలుగుతుంది. ఇంక తరువాత ఇంక వాళ్ళ డ్యాడీని చూడగానే "నువ్వు మనిషివి" అని చెప్పైతే కనుక్కుంటాడు. "మేమైతే ఇట్లా మారాము" అని చెప్పైతే తనైతే చెప్తాడు జేక్. సో చెప్పిన వెంటనే "నువ్వు ఎప్పటికీ మా అవతారంలో ఒక్కడివైతే అవ్వలేడు. నువ్వు ఫస్ట్ మా పద్ధతులన్నీ నేర్చుకో ఫస్ట్" అనేది చెప్తుంది. జేక్‌కి పద్ధతులన్నీ నేర్పించడానికి వాళ్ళ మమ్మీ అయితే మైత్రిని అయితే ఎంచుకుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే అక్కడైతే స్టే అయితే చేస్తాడు. ఇంక స్టే చేసిన వెంటనే నిద్రపోతాడు. ఇంక నిద్రపోయిన వెంటనే అంటే రియల్ దాంట్లోకైతే వచ్చేస్తాడు. సో వచ్చేసిన వెంటనే వాళ్ళందరూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంక తర్వాత ఆర్మీ అతని దగ్గరికి వెళ్తే కొలియన్ దగ్గరికి అయితే మొత్తం అయితే చెప్తూ ఉంటాడు. వాళ్ళకి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టులో అయితే వాళ్ళే ఉంటున్నారు అని చెప్పి అయితే ఇంకా జేక్ సుల్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా అంతేకాకుండా ఆ చెట్టు కింద చాలా అంటే రాయి అయితే ఉంది. ఆ రాయిని మనం ఎలాగైనా సాధించుకోవాలి అని చెప్పి అయితే ఆ సైంటిస్ట్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక పక్క అయితే జేక్ సులి వాళ్ళ పద్ధతులన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళ వాహనాలు ఉంటాయి కదా! సో ఆ వాహనాలకి కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ హెయిర్స్ ఉన్న సైలు అనమాట దాన్ని. అది అంటే ఆ జంతువు పేరు వచ్చేసి సైలు. ఇంకా వాళ్ళ హెయిర్స్‌కి దానికి కనెక్ట్ అయితే చేస్తారు. సో కనెక్ట్ చేసిన వెంటనే దాన్ని ఆత్మతో మనం మాట్లాడాలి అని చెప్పి అయితే కొన్ని పద్ధతులు అయితే చెప్తారు. ఇంకా జేక్ సుల్లి మాత్రం అక్కడంతా కనుక్కొని అయితే వీళ్ళకంతా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాడు. అదైతే మ్యాక్స్ అయితే చూస్తాడు. సో చూసిన వెంటనే ఇంకా వాళ్ళకైతే షిఫ్ట్ చేసేయాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా వాళ్ళు షిఫ్ట్ చేసి అయితే వేరే ప్రపంచంలోకి అయితే వచ్చేస్తారు. అంటే వేరే దగ్గరికి అయితే వచ్చేస్తారు. అంటే ఒక కొండలు అయితే ఉంటాయి. వాళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జేక్ సుల్లి మొత్తం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు అని చెప్పి అయితే తెలుస్తుంది గ్రేస్‌కి. సో గ్రేస్‌కి ఇదంతా నచ్చేది కాదు. అందుకే వాళ్ళైతే షిఫ్ట్ అయితే అయిపోతారు. ఇంక తరువాత జేక్ సుల్లి నిదానంగా మైత్రిని అయితే ఇష్టపడడం అయితే మొదలు పెడతాడు. అంతేకాకుండా మైత్రి కూడా జేక్‌ని అయితే ఇష్టపడుతుంది. ఇంకా జేక్ అయితే వీళ్ళని కాపాడాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇంకా జేక్‌కి అయితే వాళ్ళ పక్షిని అయితే అంటే ఇరాన్ అంటారు దాన్ని. సో దాన్ని వాహనంగా అయితే వాడతారు. సో దాన్ని ట్రైన్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా ట్రైన్ చేసేటప్పుడు తనైతే చాలా కష్టపడైతే ట్రైన్ అయితే చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ సంతోషంగా అయితే తిరుగుతూ ఉంటారు. ట్రీస్ ఆఫ్ సోల్స్ అంటే ఇక్కడ ఉన్న మొక్కలకి ప్రాణం ఉంటుంది. అంతేకాకుండా నర్వ్ కండక్షన్ ఇంపల్సెస్ అనేవి ఉంటాయి అని చెప్పి అయితే వాళ్ళు గట్టిగా అయితే నమ్ముతారు. అంటే ఒక చెట్టుకి ఒక కొన్ని 100% చెట్లకి కనెక్ట్ అయ్యి ఉంటుంది అని చెప్పి అయితే చెప్తారు. ఇక్కడ కనిపించింది టుర్క్ అంటే టోర్క్ అంటే వాళ్ళ ముత్తాతలు నడిపిన వాహనం అనమాట. దీన్ని నడపాలంటే చాలా ధైర్యం అయితే ఉండాలి. దీన్ని మా ముత్తాతలు నడిపారు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా వాళ్ళు లాస్ట్ దాన్ని అయితే దాని ఎముకలు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అయితే పెట్టుకొని అయితే ఉంటారు. ఇంకా దాన్ని మొత్తం కలిసి వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా జేక్ మాత్రం ఆ ఊరిని కాపాడాలి అని చెప్పి అయితే అనుకుంటారు. ఇటు పక్క సైంటిస్టులు అందరూ కలిసి ఏమనుకుంటారంటే దాన్ని నాశనం చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళన్నీ మనం తీసుకొని వచ్చేయాలి. వాళ్ళు మనకి కట్టు బానిసల్లా పని చేయాలి అవతార్లు అని చెప్పి అయితే ఇక్కడ ఉన్న ఆర్మీ అతను ఇంకా అంతేకాకుండా ఇంకా సైంటిస్ట్ ఉంటారు కదా! సో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తరువాత జేక్ సుల్లి ఎంత చెప్పినా మాత్రం వినరు. జేక్ సుల్లి వాళ్ళ పద్ధతులు అంతేకాకుండా వాళ్ళ కట్టుబాట్లు అన్నీ అయితే నేర్చేసుకుంటాడు. ఇంకా తనకైతే అవతార్‌గా నువ్వు మాలో ఒక్కడివి అని చెప్పి అయితే వాళ్ళకైతే ప్లేస్ అయితే దక్కుతుంది. ఇంకా వాళ్ళైతే చెట్టు దగ్గరికైతే వెళ్తారు. అంటే ఐవా చెట్టు ఉంటుంది కదా! సో అక్కడికైతే వెళ్తారు. వాళ్ళు అక్కడికెళ్ళి వాళ్ళిద్దరైతే ఇంటిమేట్ అయితే అవుతారు. ఇంకా జేక్ సుల్లి అయితే నిద్రపోతూ ఉంటాడు. ఇంకా అంతేకాకుండా ఇంకా వాళ్ళైతే అటాక్ అయితే చేస్తారు. అదంతా జేక్ సుల్ అయితే ముందే చెప్తాడు వాళ్ళకి. సో చెప్పిన వెంటనే వాళ్ళు మాత్రం నమ్మరు. "నువ్వు నన్ను మోసం చేసావు" అని చెప్పి అయితే మైత్రి అయితే వాళ్ళతో అయితే గొడవ అయితే పడుతుంది. జేక్ సుల్లి ఎంత చెప్పడానికైతే ట్రై చేస్తాడు. అంతేకాకుండా గ్రేస్ అండ్ నామ్ కూడా చెప్పడానికైతే ట్రై చేస్తాడు. వాళ్ళు చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబం అంతా అక్కడుంది. వాళ్ళని నచ్చచెప్పుదాం, వాళ్ళకి సరి చెప్దాం అని చెప్పి అయితే గ్రేస్ చెప్తుంది. ఇంకా వాళ్ళకి ఇప్పటికే మనం చాలా టైం అయితే ఇచ్చాము. ఇంకా మన వల్ల అయితే కాదు అని చెప్పి అయితే ఆ అమ్మాయి అతను ఉంటాడు కదా కొల్లెనో సో అతనైతే చెప్తాడు. ఇంకా జేక్ సుల్లి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఎలా వీళ్ళని కాపాడాలి అని చెప్పి అయితే నీకు ఒక 5 hours అయితే టైం ఇస్తాను. అంత లోపల వాళ్ళనైతే ఒప్పించాలి అనేది చెప్తాడు. ఇంకా అంతేకాకుండా
జేక్ సుల్లి వాళ్ళ నాయకుడి వెళ్ళైతే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే ఇట్లా జరుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనైతే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే నన్ను మోసం చేశావు అని చెప్పైతే మైత్రి అయితే అంటుంది. మైత్రి అన్న వెంటనే అక్కడ వాళ్ళనైతే కట్టేస్తారు. ఇంకా వాళ్ళైతే ఆ చెట్టు మీద వీళ్ళు వినేటట్టు లేరు అని చెప్పైతే ఆ చెట్టు మీద అయితే దాడైతే చేస్తారు. సో, ఆ దాడి చేసే సమయంలో వాళ్ళ డ్యాడీ అయితే చనిపోతాడు. అదే మైత్రి వాళ్ళ డ్యాడీ అయితే చనిపోతాడు. ఇంకా అంతే కాకుండా ఇంకా నాకు జీవితంలో నువ్వు కనిపించద్దు అని చెప్పైతే ఇంకా తనైతే చెప్తుంది మైత్రి. ఇంక చెప్పిన వెంటనే ఇక్కడ ఆర్మీ వాళ్ళు తన కనెక్షన్ అయితే కట్ అయితే చేసేస్తారు. ఇంక వాళ్ళనైతే బంధిస్తారు. ఇంక తను వచ్చింది టుడి అనే అమ్మాయి ఉంటుంది కదా! సో, తను వచ్చి వాళ్ళనైతే కాపాడుతుంది. ఇంక కాపాడిన వెంటనే వాళ్ళని ఎలాగైనా కాపాడాలి అని చెప్పైతే అనుకుంటుంది. ఇంకా జేక్ సుల్లి మాత్రం అది ఉంటుంది కదా! వాళ్ళ ముత్తాతలు నడిపిన డ్రాగన్ లాంటిదొకటి. సో, దాన్నైతే నడపడానికైతే ట్రై చేస్తాడు. ఇంక వాళ్ళ డ్యాడీ చనిపోయినందుకు వాళ్ళైతే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఇంక తను దాంట్లో రావడంతో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే టురుక్ మట్కో అని చెప్పైతే తనకి నాయకుడిగా అయితే ఎంచుకుంటారు. మీరు నేను మిమ్మల్ని అందరినీ కాపాడతాను. అంతేకాకుండా మీరు గ్రేస్‌ని అయితే కాపాడాలి అనైతే చెప్తారు. ఇంక వాళ్ళందరూ ఒక ప్రేయర్ అయితే చేసి గ్రేస్‌ని అయితే కాపాడతారు. అంతేకాకుండా మీరు కూడా నా సహాయం చేయాలి అని చెప్పి అయితే వాళ్ళ అన్ననైతే సహాయం అయితే కోరుతారు. ఇంకా వాళ్ళ అందరూ కలిసి అయితే అంటే చుట్టుపక్కల ఉన్న అవతారాలందరినీ కూడగట్టుకొని వాళ్ళు యుద్ధం చేయడానికైతే ప్రయత్నిస్తారు. ఇంకా వాళ్ళు కూడా ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు కూడా యుద్ధం చేయడానికైతే ప్రయత్నిస్తారు. ఇంకా జేక్ మాత్రం పూర్తిగా ఇంక అవతార్‌లో కలిసిపోవాలని చెప్పి వాళ్ళ ఏవ్ దేవతనైతే కోరుకుంటాడు. నువ్వే మమ్మల్ని ఎట్లైనా రక్షించాలి అనైతే చెప్తారు. ఇంకా ఇక్కడ ఆర్మీ వాళ్ళ అందరూ అయితే సిద్ధమైతే అవుతారు. అంటే అవతార్ల మీదకి దాడి చేయడానికి. ఇంకా ఇక్కడ అవతార్లకి సైనికుడిగా అయితే మన జేక్ అయితే నిలబడతాడు. సో, జేక్ నిలబడిన వెంటనే ఇంకా వాళ్ళు అక్కడైతే యుద్ధం అయితే చేస్తారు. ఇంకా భారీగా యుద్ధం జరిగిన వెంటనే ఇంకా ఆ యుద్ధంలో అయితే చాలా మంది ప్రాణాలు పోతాయి. అంతేకాకుండా చాలా మంది జంతువుల ప్రాణాలు కూడా పోతాయి. కొలిన్ మాత్రం అంటే ఆర్మీకి కెప్టెన్ ఉంటారు కదా! సో, కొలిన్ మాత్రం ఎక్కువ టార్గెట్ అయితే జేక్ సుల్లి మీద అయితే టార్గెట్ అయితే పెడతారు. ఇంకా అందరూ కలిసి అయితే జేక్ సుల్లినైతే కొలిన్ అయితే తిడుతుంటాడు. "నువ్వు ఇంత నమ్మక ద్రోహం ఎలా చేస్తావు? నువ్వు వాళ్ళకెలా సపోర్ట్ పోతావు?" అని చెప్పి అయితే జేక్ సుల్లిని మాత్రమే అయితే టార్గెట్ అయితే పెట్టుకుంటారు. ఇంకా అందరూ కలిసి దాన్నైతే అందరిని కలిసి అయితే చంపేస్తారు. ఇంకా తనైతే కొలిన్ మాత్రం వాళ్ళు దాపెట్టుకొని ఉంటారు కదా! ఒక ఎయిర్ క్రాఫ్ట్‌లో వచ్చేసి ఇంక అడవులల్లో. సో, అక్కడికైతే వస్తారు. సో, అక్కడికి వచ్చిన వెంటనే ఇంక తనకైతే ఆ కనెక్షన్ అయితే పీకేస్తాడు. సో, పీకేసిన వెంటనే తనకైతే ఊపిరాడకుండా అయితే అయిపోతుంది. ఇంకా లాస్ట్‌కి చివరికి వాళ్ళైతే యుద్ధం అయితే గెలుస్తారు. ఇంక వెనకాల నుంచి మైత్రి అయితే కొలన్ అయితే బాణంతో అయితే చంపేస్తుంది. ఇంక తరువాత మానవులందరినీ వాళ్ళ స్పేస్‌లో నుంచి అయితే పంపించేస్తారు. ఇంక జేక్ సుల్లి లాస్ట్‌లో అయితే ఒక వీడియో అయితే తీస్తాడు. ఏంటంటే ఇదే నా లాస్ట్ వీడియో అవ్వచ్చు. నేను పూర్తిగా అవతార్‌లోకి అయితే మారిపోతున్నాను అని చెప్పి అయితే చెప్తాడు. జేక్ సుల్లి బాడీని ఇంకా అవతార్ బాడీని 2 కలిపి వాళ్ళ ఐవా ఉన్న దేవతని అయితే కనెక్ట్ అయితే చేస్తారు. ఇంకా ఆ ఐవా దేవతకి కనెక్ట్ చేసిన వెంటనే ఇంకా జేక్ సుల్లి నిజమైన శరీరం అనేది చనిపోతుంది. ఇంక తరువాత మొత్తం అనేది ఇంకా అవతార్‌గా అయితే జేక్ సుల్లి అయితే మారిపోతాడు. ఇంకా వాళ్ళకి నాయకుడిగా అయితే ఎన్నుకుంటారు వాళ్ళందరూ. ఇంకా వాళ్ళందరూ తననైతే ప్రేమగా టురుక్ మట్కో అని చెప్పి అయితే పిలుచుకుంటారు. జేక్ సుల్లి ఇంకా అవతార్లందరినీ బాధ్యతగా అయితే చూసుకోవాలి అని చెప్పి అయితే అనుకుంటాడు. ఇంతటితో మన అవతార్ పార్ట్ 1 అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం పార్ట్ 2లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అవతార్ ద వే ఆఫ్ వాటర్ అని చెప్పి అయితే ఎందుకు పేరొచ్చిందో తెలుసుకుందాం. అవతార్ పార్ట్ 1కి కంటిన్యూషన్ నేను చెప్తున్నాను. సో, అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇంక తరువాత కొన్ని ఏళ్ల తరువాత ఇంక వాళ్ళకైతే ఒక బిడ్డ అయితే పుడతాడు. తన పేరొచ్చేసి నిదయాన్. తనకి చాలా ప్రియమైన వాడు. ఇంకా అంతేకాకుండా ఇంకొక కొడుకు కూడా పుడతాడు. తన పేరొచ్చేసి రోక్. ఇంకా గ్రేస్ అవతార్ నుంచి ఒక బిడ్డ అయితే పుడుతుంది. తన పేరొచ్చేసి గ్రేస్ అవతార్ నుంచి తను ఎలా పుట్టిందో అసలు తను ఎవరికి పుట్టిందో మాత్రం ఎవరికైతే తెలీదు. ఇంకా వాళ్ళైతే చాలా సంతోషంగా అయితే ఉంటారు ఆ ప్రపంచంలో. ఇంకా జేక్ మాత్రం పూర్తిగా అయితే వాళ్ళైతే కలిసిపోతాడు. ఇంకా అంతేకాకుండా కొలిన్‌కి ఒక బిడ్డ అయితే ఉంటాడు. తనైతే ల్యాబ్‌లలో అయితే అలానే అయితే ఉండిపోతాడు టెస్టులకి. సో, అతని పేరు వచ్చేసి మైల్స్ స్పైడర్ అని చెప్పి అయితే అందరూ అయితే పిలుస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఆ చెట్టు కాల్పిన వెంటనే వాళ్ళైతే ఇంకొక చోటనైతే ఎంచుకుంటారు. వాళ్ళు అందరూ సంతోషంగా అయితే ఉంటారు. ఇంకా కొలిన్ బ్రెయిన్ నుంచి అయితే ఒక అవతార్‌ని అయితే పుట్టిస్తారు. ఇంకా కొలిన్ చనిపోయేటప్పుడు ఇంక తన బ్రెయిన్ అయితే తీసుకొని తన నర్వస్ సిస్టమ్‌ని అవతార్‌కి అయితే కనెక్ట్ అయితే చేస్తారు. అప్పుడు అవతార్ వెళ్ళి తను మాట్లాడితే వింటూ ఉంటాడు. ఏమనంటే "నువ్వు విన్నావో లేదో నువ్వు దీన్ని చూసేప్పటికి నేనైతే బ్రతికి ఉండను. ఇంకా అంతేకాకుండా నువ్వైతే జేక్ సుల్లి మీద అయితే నా పగ అయితే తీర్చుకోవాలి. నువ్వే తనని చంపాలి. అతను నన్ను నమ్మక ద్రోహం అయితే చేశాడు" అని చెప్పి అయితే కొలిన్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా అవతార్ అయితే ఇంకా మనమైతే
అయితే ఇదంతా నీలి రంగు ఏంటి అనే కదా మీ ప్రశ్న, మనం ఇప్పుడు వాళ్ళంతే చంపాలి అని చెప్పైతే చెప్తుంటారు. ఇంక అంతేకాకుండా అక్కడ పోతున్న గూడ్స్ ట్రైన్ని అవతారులందరూ కలిసి అయితే దాడైతే చేస్తారు. ఎందుకంటే అక్కడ అన్ని గన్స్ అవన్నీ అయితే ఉంటాయి. తను దాడైతే చేస్తారు. ఇంకా పైనుంచి వాళ్ళిద్దరు కొడుకులు రావద్దని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరు కొడుకులైతే వెళ్తారు. రోక్ అండ్ నితయాన్ వాళ్ళిద్దరూ వెళ్ళైతే కొంచెం అయితే గాయైతే పడతారు. అప్పుడు జేక్ అయితే చాలా కోపం అయితే వస్తుంది. మరో పక్క కొలిన్ మాత్రం సైన్యం అంతా తయారైతే చేస్తుంటారు. ఇంకా వాళ్ళ బ్యాచ్‌లో కొందరిని కూడా అవతార్లుగా అయితే మారుస్తారు. ఇంకా అంతేకాకుండా వాళ్ళ నర్వస్ సిస్టమ్‌కి అవతార్ నర్వస్ సిస్టమ్‌కి అయితే కనెక్ట్ అయితే చేస్తారు. ఇంకా వాళ్ళందరూ కలిసి జేక్ సుల్లి మీద అయితే మనమంతా పగ తీర్చుకోవాలి. వాడి వల్లే మనం ఇలా అయ్యాము అని చెప్పి అయితే వాళ్ళకైతే ట్రైన్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ తమ్ముడిని అయితే తిడుతుంటాడు. అంటే రోక్‌ని అయితే తిడుతుంటాడు. నీ కారణంగానే మీ అన్నకి ఇలా జరిగింది అని చెప్పైతే తిడుతుంటారు. నేను ఎవరు రమ్మని చెప్పారు అక్కడికి అని చెప్పైతే తిడుతూ ఉంటాడు. తిట్టిన వెంటనే వాళ్ళ అమ్మ అక్కడికైతే వస్తుంది. అదే నైత్రి అయితే అక్కడికి వస్తుంది. తనకి చాలా గాయాలైతే తగిలాయి. నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, తనని పంపించు అని చెప్పైతే చెప్తుంది. నువ్వెందుకు వాళ్ళ మీద అయితే చాలా కఠినంగా అయితే ఉంటున్నావు అని చెప్పి అయితే నైత్రి అయితే అడుగుతుంది. అప్పుడు జేక్ మాత్రం అవును నేను తన తండ్రిని, అందుకే నేను కఠినంగా ఉండాల్సి వస్తుంది అని అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి అయితే ఇంకా ల్యాబ్లోకి అయితే వెళ్తారు. అప్పుడు కిరి వచ్చి గ్రేస్ని అయితే చూస్తుంది. సో గ్రేస్ని చూసిన వెంటనే గ్రేస్ ఎవరికి పుట్టిందో మాత్రం తెలీదు. ఇంకా వాళ్ళందరూ అయితే ఆట పట్టిస్తారు. అంటే రోక్ వాళ్ళ ఆట పట్టిస్తారు. ఏమనంటే నువ్వు నామ్కి పుట్టింటావు, నాము ఇంకా మీ అమ్మ ఇద్దరు కలిసి అయితే ఉంటారు అని చెప్పి అయితే ఆట పట్టిస్తుంటారు. ఇటు పక్క మాత్రం ఇంకొక కెప్టెన్ అయితే వస్తుంది. అంటే ముందు కొలిన్ ఉన్నాడు కదా, సో కొలిన్ ప్లేస్లోకి ఇంకొక ఆమె కెప్టెన్ అయితే వస్తుంది. ఆమె చాలా మంచిది కాదని చెప్పి అయితే దీనిలో చూపిస్తారు. ఇంకా అతనైతే అంతా అయితే పరిచయం అయితే చేస్తూ ఉంటుంది. అవతారు దాడి ఇంకా ఎక్కువ అయిపోయింది, మనం మొన్ననే గూడ్స్ ట్రైన్ కూడా కాల్ చేశారు అని చెప్పి అయితే ఆమె అయితే చెప్తూ ఉంటుంది కొలిన్కి. సో కొలిన్ మాత్రం నువ్వే ఈసారి ఎట్లయినా వాళ్ళని తీసుకొని చంపాలి ఇంకా అని చెప్పి చెప్తారు. ఇంకా వాళ్ళైతే అడవిలోకి అయితే వెళ్తారు. సో అడవిలోకి వెళ్ళిన వెంటనే వాళ్ళు పాత ల్యాబ్లోకి అయితే వెళ్తారు. సో అక్కడ ల్యాబ్లోకి వెళ్ళిన వెంటనే వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే వెళ్తారు. అదే కిరి వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళైతే ఆడుకోవడానికి అయితే వెళ్తారు. వాళ్ళందరూ కలిసి కొలిన్కి అయితే దొరికిపోతారు. సో వాళ్ళతో పాటు స్పైడర్ కూడా ఉంటాడు. స్పైడర్ ఎవరంటే మైలిన్స్ కొడుకే అని చెప్పి అందరూ అంటుంటారు. అప్పుడు మైల్స్ కూడా తెలుస్తుంది. మైల్స్ అంటే ఎవరో కాదు ఇక్కడ, అంటే కొలిన్ ఉన్నాడు కదా, సో తానే. ఇంకా తనైతే మైల్స్ అని చెప్పి అయితే పిలుస్తాడు. సో పిలిచినట్టే నా లవ్వేర్ పిలువ, నన్ను అలా పిలిచొద్దు అని చెప్పి అయితే కొలిన్కి అయితే చెప్తాడు. అంటే కొలిన్ అవుతాడు కదా, సో తనకైతే చెప్తాడు. ఇంకా వాళ్ళ డాడీ ద్వారా ఒక మైక్ ద్వారా అయితే చెప్తారు. సో చెప్పిన వెంటనే వాళ్ళ డాడీ వాళ్ళు అక్కడికైతే వస్తారు. ఇంకా ఆ దాడులో అయితే స్పైడర్ అయితే దొరికిపోతాడు. ఇంకా స్పైడర్ కనిపించట్లేదు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడుకునేది సైలెంట్గా అయితే వింటారు. ఏమనంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వీళ్ళకి రక్షణగా ఉండాలి అని చెప్పి అయితే చెప్తాడు. కానీ మైత్రి మాత్రం ఇదే కదా మన ప్లేసు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అయితే అడుగుతారు. వాడు తెలుసు కదా కొలిన్ మన కోసమే వచ్చాడు, మనల్ని చంపడానికే వచ్చారు, మన వల్ల వీళ్ళందరిని ఎందుకు చంపడం, మన కుటుంబాన్ని మనం రక్షించుకుందాం అని చెప్పి అయితే చెప్తాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే చెప్తాడు. ఇంకొక పక్క స్పైడర్కి మాత్రం తను ఎక్కడున్నాడో చెప్పు అంటే తన బ్రెయిన్ అయితే చదువుతూ ఉంటారు. అంటే జేక్ ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పైతే చెప్తుంటాడు. స్పైడర్ మాత్రం చాలా నిజాయితీగా కట్టుబాటుగా ఉంటాడు. అంటే తను ఎక్కడున్నాడో తనకి ముక్కులోంచి రక్తం అయితే వస్తుంది ఆ ల్యాబ్ టెస్టుల ద్వారా, కానీ కూడా తనైతే ఆన్సర్ అయితే చెప్పడు. సో ఆన్సర్ చెప్పడంతో ఇంకా అక్కడికి కొలిన్ అయితే వచ్చి తన దగ్గర ఎలా ఆన్సర్ చెప్పియాలో నాకు తెలుసు అని చెప్పి అయితే కొలిన్ దగ్గరికి అయితే తనైతే స్పైడర్ అయితే వెళ్తాడు. సో వెళ్ళిన వెంటనే నేను మీ నాన్నని కాదులే, నువ్వు అలా భయపడద్దు, మీ నాన్న ఎప్పుడో చనిపోయాడు, నేను అవతార్ని, మీ నాన్న నర్వస్ సిస్టమ్ మాత్రమే నా దగ్గర ఉంది అని చెప్పి అయితే కొలిన్ అయితే చెప్తూ ఉంటాడు. సో చెప్పిన వెంటనే నువ్వు నాకు సమాధానం చెప్పలేదు అనుకో, నేను ఆ సైంటిస్టుల దగ్గర నేను వదిలేస్తాను అని చెప్పని చెప్తాడు. ఇంకా అవతార్లు అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు. అదే జేక్ వాళ్ళు అక్కడి నుంచి అయితే వచ్చేసారు. కొన్ని మైళ్ళ దూరం అయితే ప్రయాణించి ఒక సముద్రం దగ్గరికి అయితే వస్తారు. అక్కడ వాళ్ళ అవతార్లు మాకు కొంచెం చోటు కావాలి, మేము ఇక్కడ ఉండడానికి అని చెప్పని చెప్తారు. అసలు మీరు అవతార్లే కారు, మీరు హాఫ్ మనుషులు హాఫ్ అవతారు, ఎలా మిమ్మల్ని నమ్మాలి అని చెప్పైతే చెప్తారు. సో చెప్పిన వెంటనే మాకు కానీ కొంచెం చోటు కావాలి, కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తారు. ఇంకా లాస్ట్కి ఇంకా ఆ వాటర్లో ఉన్న మనుషులు ఉంటారు కదా అవతార్స్, సో వాళ్ళైతే ఇంకా వీళ్ళనైతే చేర్చుకుంటారు, ఒప్పుకున్న తర్వాత మీకు ఈదడం రాదు కదా, మీరు ఫారెస్ట్లో ఉంటారు, మేము వాటర్లో ఉంటాం, మనకి ఎలా కలుస్తుంది అని చెప్తారు. మేము అన్ని మీ పద్ధతులు నేర్చుకుంటాం అని చెప్పి అయితే జేక్ అయితే చెప్తాడు. ఇంకా వాళ్ళ కూతురుని అయితే పరిచయం చేసి ఇంకా నువ్వే వీళ్ళని అంటే అన్ని చూపించు వెళ్ళి అని చెప్పి అయితే చెప్తారు. సో చెప్పిన వెంటనే వాళ్ళ ప్రజలకు అందరికీ వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటారు అని చెప్తాడు. ఇంకా వాళ్ళు రూమ్ అయితే ఇస్తారు వాళ్ళకి. సో ఇచ్చిన వెంటనే అక్కడ జేక్ అయితే చెప్తాడు, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అని అయితే చెప్తాడు. ఇంకా అంతేకాకుండా అంటే అక్కడ ఉన్న నాయకుడు వాళ్ళ కొడుకుంటాడు కదా, సో వాళ్ళకైతే తనైతే నచ్చదు. ఇంకా నాయకుడు జేక్ అయితే అక్కడ ఎలా ఈదాలి, ఎలా వాటర్లో అంతా చేయాలి అని చెప్పి అయితే జేక్ అయితే నేర్పిస్తూ ఉంటాడు. ఇటు పక్క పిల్లలైతే నేర్పిస్తూ ఉంటారు.
కిరి మాత్రం కొంచెం విచిత్రంగా అయితే ఉంటుంది. కానీ ఆ పిల్లలకి వాళ్ళ ఫారెస్ట్ అయితే గుర్తొస్తూ ఉంటుంది. మధ్యలో అయితే కొంచెం ఏడుస్తారు. ఇంకా అక్కడ అంటే కొంచెం కొంచెం నేర్చుకోగా వాళ్ళకక్కడంతా నచ్చేస్తూ ఉంటుంది. ఇక పక్క కొలీన్ మాత్రం ఒక జంతువుని అంటే వాళ్ళు ఫ్లయింగ్ చేసేది ఒకటుంటుంది కదా! సో, దాన్నయితే మనం ఆహ్వానం చేసుకోవాలి. తనతో మాట్లాడాలి అని చెప్పైతే అనుకుంటాడు. సో, తననైతే దగ్గరికైతే తీసుకుంటాడు. ఇటు పక్క అయితే వాళ్ళు వాటర్‌లో ఉన్న జంతువులతో అంటే ఫ్లయింగ్ కోసం వాళ్ళకేదో ఒకటి ఉండాలి కదా! వాళ్ళ పెట్. సో, అక్కడైతే వాళ్ళైతే నేర్చుకుంటూ ఉంటారు. సో, ఎలా అంటే ఈ అవతార్‌లు అనిమల్స్‌ని ఎలా దగ్గరకు చేసుకుంటారంటే వాళ్ళకున్న హెయిర్ ఉంటుంది కదా! హెయిర్స్‌లో నర్వస్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో, ఆ నర్వ్స్ అనేది ఆ జంతువుకైతే కనెక్ట్ అయితే చేస్తారు. సో, కనెక్ట్ చేసిన వెంటనే ఆ జంతువు మన మాట వినేటట్టు ప్రేమగా అయితే చెప్తారు. సో, లాస్ట్‌కి కొలిన్ కూడా అలానే చేసి ఒక జంతువునైతే ఎంచుకుంటాడు. ఇంకా కొలిన్ అయితే సాధిస్తాడు. సో, సాధించిన వెంటనే మనమైతే ఇప్పుడు జేక్‌నైతే వెతకాలి. జేక్ అయితే ఇక్కడ లేడు అని చెప్పి అయితే కొలిన్‌కైతే అర్థమవుతుంది. సో, అర్థమైన వెంటనే వాళ్ళైతే ఎలా నివసించాలి అంటే ఇక్కడ వాటర్‌లో ఎలా ఉండాలో మొత్తం నేర్పిస్తూ ఉంటారు. ఇంకా కిరిన్ అయితే వాళ్ళ నాయకుడు ఉన్న కొడుకుంటాడు కదా! సో, తనైతే కిరిన్ అయితే ఆట పట్టిస్తాడు. ఈ తోకేంటి ఇంత పెద్దగా ఉంది. ఈ చేతులేంటి 5 ఉన్నాయి అని చెప్పైతే ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంకా అందులో చిన్న అంటే పెద్ద కొడుకైతే వస్తాడు నిదయాన్. సో, మా చెల్లినైతే ఏడిపించకండి మీరు అని చెప్పైతే చెప్తాడు. ఇంకా గొడవ అయితే పెట్టుకుంటారు ఇద్దరు కలిసి రోక్ అండ్ నితయాన్. ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే ఇంకా ఎందుకలా గొడవ పెట్టుకున్నావు? నువ్వు వెళ్లి సారీ చెప్పిరా అని అయితే చెప్తారు. సో, చెప్పిన వెంటనే ఇంకా కిరి మాత్రం కొంచెం అయితే బాధపడుతూ ఉంటుంది. నేనైతే ఏవానైతే కలుస్తున్నాను. నాకు ఏవా స్పర్శ అయితే తెలుస్తుంది అని అయితే చెప్తారు. ఇంకా నాయకుడు కొడుకైతే తననైతే దూరంగా అయితే తీసుకొనైతే వెళ్ళిపోతాడు. సో, తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫిష్ అయితే ఆ రోక్ మీద అయితే అటాక్ అయితే చేస్తుంది. సో, అటాక్ చేసిన వెంటనే అక్కడికి ఒక పెద్ద బ్లూ వైల్ లాంటిదైతే వస్తుంది. వాళ్ళు దాన్నైతే టుల్కు అని చెప్పైతే ప్రేమగా అయితే పిలుచుకుంటారు. అది వాళ్ళ ఆత్మ బంధువు. ఇంకా దానికి ఒకటైతే ఇరుక్కుపోయి ఉంటుంది. సో, దాన్నైతే లోకైతే తీరుస్తాడు. సో, తీర్చిన వెంటనే ఒక పక్క అయితే కిరి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో తనకి ఆరోగ్యం అయితే బాగోకుండా ఉంటుంది. లోకు ఆ సముద్రం నుంచి ఎలాగోకలా తప్పించుకొనైతే వచ్చేస్తాడు. ఇంకా నాయకుడు కొడుకు మీదకి తప్పు వేయకుండా లోకు మీదకి తప్పైతే వేసుకుంటాడు. ఇంకా జేక్ మాత్రం చాలా కోపడతాడు. మనము వేరే చోటైతే నివాసం ఉంటున్నాం. మీరెందుకు ఇలా అంతా తప్పు చేస్తున్నారు? ఇంక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. నీకు తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత లేదా? అని చెప్పి అయితే ఇంకా నితయాన్ని అయితే తిడుతూ ఉంటాడు. ఇంక వాళ్ళిద్దరైతే స్నేహం అయితే చేస్తారు. అంటే తన మీద తప్పు వేస్తున్నాడు కదా! కొంచెం మంచి ఒపీనియన్ అయితే వస్తుంది తనకి. సో, తనైతే స్నేహం అయితే చేస్తాడు. ఇక చేసిన వెంటనే వాళ్ళు టులుకుని కలిశాను అని చెప్పైతే చెప్తాడు. ఇంకా మరుసటి రోజు లోకైతే టులుక్ కలిమికైతే వెళ్తాడు. ఇంకొక పక్క పిల్లలందరూ కలిసి వాళ్ళ ఏవా దేవత ట్రీ ఉంటుంది కదా! అంటే ఫారెస్ట్‌లో ఉన్న దేవత వేరు, ఇక్కడున్న దేవత వేరు. కానీ ఒకటే అనమాట. వాళ్ళు వెళ్ళి ఆ చెట్టుకి కనెక్ట్ అయితే అవుతారు. ఇంకా కిరి కనెక్ట్ అవ్వగానే గ్రేస్ అయితే కనపడుతుంది. సో, గ్రేస్ కనిపించి మా డ్యాడీ ఎవరు అని చెప్పి అడిగే లోపలే తనకైతే ఫిట్స్ అయితే వచ్చేస్తాయి. సో, ఫిట్స్ వచ్చిన వెంటనే తనకైతే చాలా బాగోకుండా అయితే అయిపోతుంది. ఇంకా ఆ పిల్లలందరూ కలిసి అయితే తెస్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఫ్లైట్ అయితే వస్తుంది. అంటే ఆ నామ్ అయితే అక్కడికొచ్చి అయితే వస్తాడు. ఇంకా అంతలోపే అక్కడ ఉన్న ఏవా దేవతతో మాట్లాడి అంటే ఆ రాజు ఉంటాడు కదా! అక్కడున్న సముద్రంలో ఉన్న రాజు తన భార్య అయితే మాట్లాడైతే ఇంకా తనకైతే స్పృహ అయితే తెప్పిస్తుంది. తెప్పించిన వెంటనే ఇంకా కొలిన్‌కైతే అర్థమవుతుంది. వీళ్ళు సముద్రంలో అంటే వాళ్ళు ఒక సిగ్నల్స్ ద్వారా సముద్రంలో ఉన్నాడు అని చెప్పి అయితే వాళ్ళైతే కనుక్కుంటారు. ఇంకా అటుగా పోతున్న పెద్ద షిప్ దగ్గరికైతే వెళ్తారు. సో, అటుగా పోతున్న షిప్ దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా వాళ్ళు ఆ షిప్‌లో ఉన్న వాళ్ళందరినీ బెదిరించి అయితే ఇంకా కొలినైతే వాళ్ళ పని చేసుకోవడానికైతే సహాయం అయితే పడతాడు. అంటే ఇంకా వాళ్ళని వెతకాలి కదా! ఎవరినంటే ఇంకా జేక్‌ని వెతకాలి కదా కొలిను. సో, అందుకని చెప్పి ఆ షిప్‌లో వాళ్ళనైతే సాయం అయితే తీసుకుంటాడు. సో, తీసుకున్న వెంటనే అక్కడ ఉన్న ఊర్ల అంటే దగ్గరున్న ఊర్ల ప్రజలందరినీ వాడైతే నాశనం అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడు కొంచెం చూడ్డానికి చాలా బాధగా అయితే అనిపిస్తుంది. రోక్ కలిసాడు కదా! ఆ టులుక్‌ని ఈ ప్రజలందరూ వెలివేసుంటారు. ఎందుకంటే అతను అందరిని చంపేసింది టులుకులు ఎవరిని చంపకూడదు, ఎవరి మీద దాడి చేయకూడదు. కానీ తనైతే చంపేసింది అని చెప్పైతే ఆ టులుక్‌నైతే వెలివేస్తారు. ఇంక తనతో వెళ్లి నువ్వు మాట్లాడావు అని చెప్పైతే రోక్‌నైతే అందరూ అయితే తిడుతూ ఉంటారు. సో, తిడుతున్నప్పుడు జేక్ కూడా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? నా పరువంతా తీస్తున్నావు నువ్వు అని చెప్పైతే చెప్తాడు. ఇంకా అటుగా వెళ్తున్నా అంటే వీళ్ళదేందంటే వీళ్ళ పాలిసీ ఏందంటే సైంటిస్ట్‌లది ఆ టులుక్‌లో ఉన్న నర్వస్ సిస్టమ్‌ది ఉంటుంది కదా! ఆ బ్రెయిన్‌ది. సో, ఆ బ్రెయిన్ అనేది సీఎస్ఎఫ్ అనే ఒక ఫ్లూయిడ్ అయితే ఉంటుంది. సో, ఆ ఫ్లూయిడ్‌ని వాళ్ళు తీసుకుంటే కొన్ని కోట్లలో, బిలియన్‌లో సంపాదించొచ్చు ఆ ఫ్లూయిడ్ ద్వారా. ఎందుకంటే వాటికి చాలా తెలివి ఎక్కువగా ఉంటుంది. సో, ఆ టులుక్‌ని పెట్టుకోవాలి అని చెప్పైతే
అనుకుంటారు. అనుకున్న తర్వాత తనైతే చంపేస్తారు. అది చంపింది ఎవరిదో కాదు. అక్కడ వాటర్‌లో ఉన్న రాజు ఉంటాడు కదా! తన భార్య ఆత్మ బంధువునైతే టూలుక్‌నైతే చంపేశారు. దానికి వాళ్ళైతే చాలా అయితే బాధపడిపోతారు. ఇంక వాళ్ళనైతే యుద్ధంలోకైతే వెళ్ళాలి అనేది చెప్తాడు. ఇంక జేక్ మాత్రం వద్దు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ దగ్గర చాలా చాలా ఆయుధాలైతే ఉంటాయి అనైతే చెప్తాడు. ఇంక యుద్ధం అయితే వాళ్ళు జరగనీయకుండా చేస్తాడు. ఇంకొక రెడ్ కలర్‌ది చూపించి ఇదైతే టులుక్ మీద ఎవరి మీదైనా పడితే ఇంక టులుక్‌ని చంపేస్తున్నారని చెప్పి అయితే అర్థం అనేది చెప్తారు. మీరు వెళ్లి మీ టులుక్‌లకి చెప్పండి అనేది చెప్తాడు. అందరూ కలిసి ఎవరు టులుక్ వాళ్ళైతే వాళ్ళైతే వెళ్తారు. ఇంకా లోక్ దగ్గర ఉన్న టులుక్ మాత్రం వెలివేసింటారు కాబట్టి తనతో అయితే ఎవరు అయితే మాట్లాడరు. ఇంక తనకి కూడా ఒంటరిగా దొరికింది అని చెప్పి అయితే ఆ సైంటిస్టులు తన మీద అయితే దాన్నైతే విసురుతారు. సో విసిరిన వెంటనే తననైతే ఇంకా అదైతే తీసేస్తారు. ఇంక వాళ్ళందరూ పిల్లలందరూ కలిసి. ఇంక వాళ్ళ డ్యాడీకి అయితే చెప్తారు. ఇక్కడ ఉన్నారు అని చెప్పైతే చెప్తారు. సో చెప్పిన వెంటనే ఇంకా కొల్లన్ మాత్రం ఆ పిల్లల్ని అందరిని అంటే ఆ పిల్లలందరిని అయితే ఇంకా బంధించేస్తాడు. సో బంధించిన వెంటనే నాకు వాళ్ళందరితో పని లేదు. నాకు ఓన్లీ నీతోనే పని జేక్స్ నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా లేకపోతే నీ కొడుకుని చంపేస్తాను మీ పిల్లల్ని చంపేస్తాను అని చెప్పి అయితే కొలిన్ అయితే భయపెడతాడు. సో భయపెట్టిన వెంటనే సరే వస్తున్నాను నేను ఒకటే వస్తాను యుద్ధం చేయొద్దు అనేది చెప్తాడు. ఇంకా వచ్చిన వెంటనే దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. ఇంకా వెళ్తున్నప్పుడు అంతలోపే అక్కడికైతే ఒక టులుక్ అయితే వస్తుంది. అంటే వెలివేసిన టులుక్ ఉంటుంది కదా! సో అదైతే అక్కడికైతే వస్తుంది. సో వచ్చి అక్కడంతా గందరగోళం అయితే సృష్టించేస్తుంది. ఇంకా జేక్ మాత్రం ఇంకా షిప్ లోపలికి వెళ్ళి అయితే ఇంకా ఆ పిల్లలనైతే రక్షిస్తాడు. ఇంకా రక్షించిన వెంటనే ఇంకా అక్కడ వాళ్ళందరినైతే చంపేస్తూ ఉంటుంది. ఎవరంటే ఆ టులుక్ ఉంటుంది కదా! సో ఆ టులుక్ అయితే అందరినైతే చంపేస్తూ ఉంటుంది. అసలు నేను టులుక్‌ని వాళ్ళెందుకు వెలివేశారు అని చెప్పలేదు కదా! ఎందుకంటే తను చంపేసింది అంటే ఎవరి మీద టులుక్‌లు దాడి చేయకూడదు. సో కానీ దాడి చేస్తే వాళ్ళైతే తప్పు అనమాట వాళ్ళ ఆచారం ప్రకారం. అందుకే ఆ టులుక్‌నైతే వెలివేస్తారు. ఇంకా అంతే కాకుండా వాళ్ళందరిని విడిపించేస్తాడు. ఇంకా కిరి మాత్రం కొలొన్ దగ్గర అయితే ఉండిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరు ఉంటారు కదా! వాళ్ళ అన్న, తమ్ముళ్ళు. సో వాళ్ళిద్దరైతే మళ్ళీ కిరి కోసం వెళ్దాము అని చెప్పైతే చెప్తారు. ఇంకా కిరిని కాపాడడానికైతే వెళ్తారు. ఇంకా వెళ్ళిన వెంటనే అక్కడ నితయానికైతే కొన్ని గాయాలైతే జరుగుతాయి. సో ఆ గాయాల వల్ల ఆ నితయాన్ అయితే చనిపోతాడు. ఇంక చనిపోవడం చాలా బాధాకరంగా అయితే అనిపిస్తుంది. ఇంక వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయాడు అని చెప్పి అయితే వాళ్ళిద్దరైతే చాలా బాధపడిపోతాడు. ఇంక జేక్ మాత్రం నిత్యాకైతే మనం యుద్ధానికి వెళ్ళాలి. మనమైతే కాపాడుకోవాలి. మన కిరి తన దగ్గరే ఉంది అని చెప్పైతే ధైర్యం చెప్తాడు. ఇంక కిరిని కాపాడడానికైతే వెళ్తారు. ఇంక వెళ్ళిన వెంటనే కిరి గొంతు మీద అయితే కొలనైతే కత్తయితే పెడతారు. సో కత్తి పెట్టిన వెంటనే నాకు నువ్వు కావాలి. ఇంకా నాకు వేరే వాళ్ళు అవసరం లేదు. నువ్వు మీ కూతుర్నైతే తీసుకొని వెళ్ళిపో నువ్వు వచ్చి అని చెప్తారు. ఇంకా అంతలోపే పక్కనే ఉన్న స్పైడర్‌నైతే కత్తి పెట్టి నీ కొడుకునైతే చంపేస్తాను నేను అనైతే చెప్తుంది. సో చెప్పిన వెంటనే నా కూతుర్ని వదులు అనైతే చెప్తుంది. చెప్పిన వెంటనే తన మీద అయితే కొంచెం గీతైతే గీస్తుంది కత్తితో. సో గీసిన వెంటనే తనైతే వదిలేస్తుంది. ఇంక వదిలేసిన తర్వాత తన చిన్న కూతురు అయితే ఉంటుంది. ఇంకా తన చిన్న కూతురు ఇంకా బోట్ అనేది మునిగిపోతూ ఉంటుంది. ఇంకా చిన్న కూతురు ఇంకా ఆమె అయితే తప్పించుకొని అయితే వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన వెంటనే ఇంకా ఒక పక్క అయితే జేక్ అండ్ కొలిన్ అయితే యుద్ధం అయితే చేస్తూ ఉంటారు. నేను ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వస్తాను అనేది చెప్తూ ఉంటాడు. సో చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళిద్దరికైతే యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధంలో అయితే కొంచెం ఊపిరాడుకుని అయితే పడిపోతాడు. సో పడిపోయిన వెంటనే అక్కడికి స్పైడర్ అయితే వెళ్ళి తననైతే కాపాడతాడు. సో కాపాడిన వెంటనే నైత్రి అండ్ వాళ్ళ చిన్న కూతురు అయితే దారైతే తప్పిపోయింటారు. అప్పుడు కిరి అయితే అంటే ఏవా దేవతతో మాట్లాడి అయితే ఏవా దేవతనైతే సృష్టించుకొని అంటే సాయం అయితే చేస్తుంది. సో వాటర్‌లో కొన్ని సీడ్స్ అయితే వస్తాయి. సో ఆ సీడ్స్ ద్వారా అంటే లైట్ ద్వారా కనుక్కుంటారు. సో కనుక్కున్న వెంటనే ఇంకా తననైతే బయటకైతే తీసుకొనొస్తారు. ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే అందరూ అయితే బ్రతుకుతారు. సో ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. నితయాను చనిపోయింటాడు కదా! సో వాటర్‌లో ఉన్న ఏవా దేవత అయితే కలిపేస్తారు. సో కలిపేసిన వెంటనే ఇంకా నైత్రి అండ్ జేక్ ఇద్దరు కలిసి అయితే వాళ్ళ దేవతతో అయితే కలవడానికైతే ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళకైతే నితయాన్ అయితే కనిపిస్తాడు. సో కనిపించిన వెంటనే ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం రేపు. ఇంకా మీకేమి ఇటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనేది చెప్తారు. సో చెప్పిన వెంటనే మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మా ఏవా దేవతతో అయితే కలిసారు. మీరు ఇక్కడే ఉండొచ్చు అనైతే అక్కడున్న రాజు అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే ఇంకా జేక్ సూల్ అయితే ఇలా అయితే చెప్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఉన్నంతలోనే వాళ్ళకైతే పోరాడాలి. ఇంకా వెనక్కి స్టెప్పే వేయకూడదు. మనం ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనైతే చెప్తాడు. ఇంతటితో సీజన్ 2 కూడా అయిపోతుంది. కొల్లిన్‌ని స్పైడర్ అయితే బ్రతికించాడు. ఇంక తరువాత మళ్ళీ కొల్లిన్ జేక్ సుల్లీ కోసం వచ్చాడా లేదా? అసలు జేక్ సుల్లీ మీద పగ తీర్చుకున్నాడా లేదా? అని తెలుసుకోవడానికైతే మీరందరూ కలిసైతే అవతార్ 3 అనేది చూసేసేయండి. ఇంకా అంతకుముందు మన ఛానల్‌లో అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే కూడా పెడతాను. ఇంకా అంతేకాకుండా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మీకెలా అవతార్ 1 అండ్ 2 ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.